క్షీరాబ్ది ద్వాదశి చాలా విశిష్టమైన రోజండి. కార్తీక మాసంలో వచ్చే ఈ రోజుని తులసి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసిని పూజ చేసిన ఫలితం లభిస్తుందండి. ఈ రోజున పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే మంచిది. ఆవునేతి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ రోజున మహావిష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను కూడా పూజిస్తారండి. చాలా చోట్ల తులసి దాత్రి కళ్యాణం కూడా జరిపిస్తారండి. తులసి కోటలో ఉసిరి మొక్కను నాటి ఇద్దరికి వస్త్రం సమర్పించాలండి. తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించాలి. తర్వాత పసుపు గణపతిని చేసుకుని గణపతికి షోడశోపచార పూజ చేయాలండి. తర్వాత స్వామి అమ్మవారిని ఆవాహన చేసుకుని గంధం, కుంకుమ, పూలు, అక్షంతులు సమర్పించి సంకల్పం చెప్పుకోవాలి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసాన్ని, స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పు సమర్పించాలి. ఉపవాసం ఉండే శక్తి ఉన్నవాళ్ళు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. పూజ పూర్తయిన తర్వాత 9 కానీ 27 కానీ పిండి ప్రమిదలు, ఆవునేతి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి క్షీరాబ్ది ద్వాదశ కథ చదువుకోవాలండి. కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకుని తర్వాత హారతి ఇచ్చిన తర్వాత దీపాలు కొండెక్కేంత వరకు అక్కడే ఉండి పూజ ముగించాలండి. తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు నియమనిష్టలతో ఈ పూజను ఆచరిస్తారో వారికి లక్ష్మీనారాయణ సంపూర్ణ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయండి. ఓం శ్రీ మాత్రే నమః.